శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వేడింది. ఇటీవలే చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5 మందిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేణుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వేణుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వేణుత వద్ద కారు డ్రైవర్ గా పిఏగా కూడా పనిచేశాడు. 2 వారాల క్రిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం. 2019 నాటి ఎన్నికల్లో వేణుత శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. కనీస పోటీ ఇవ్వలేకపోయారు. నాటి ఎన్నికల్లో ఆమెకు పోలైన ఓట్లు 5,274 మాత్రమే. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది. 38,000కు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి టీడీపీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డిని ఓడించారు. 2024 ఎన్నికల్లో వినూత పోటీకి దూరమయ్యారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది జనసేన. టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీకి దూరమైనప్పటికీ వినూత రాజకీయాల క్రియాశీలకంగా ఉంటున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ కార్యకలాపాల్లో తరచూ పాల్గొంటున్నారు. ఈ పరిస్థితిలో కారు డ్రైవర్ హత్య కేసులో ఆమె అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. చెన్నై మింటి పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో 3 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్తో పాటు వేణుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాయుడు అలియాస్ శ్రీనివాసులు తమకు ద్రోహం చేసినందున అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు క్రిందటి నెల 27వ తేదీన కోట వినూత వెల్లడించారు. అతనికి తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాయుడు హత్యకు గురి కావడం, చెన్నై సమీపంలో అతని మృతదేహం లభించడం సంచలనంగా మారింది.